జయ శ్రీరామ్. రామ రక్షకుడ, నీ భక్తులను కరుణించి కాపాడుతండి. నిన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో, నిన్ను ఎవరైతే సేవ చేస్తున్నారో, మానవ సేవే మాధవ సేవ అని ఎవరైతే అనుకుంటున్నారో అందరినీ కూడా శ్రీరామ రక్షయ్య ఉండు కాక అని నిత్యం ప్రార్థిస్తున్నాను. తండ్రి, సకల జనులను రక్షణ, ఆర్తులను ఆదుకో, అసహాయులకు సహాయం చేయి. పరమాత్మ, ఇంతకంటే మానవ జీవితానికి ఇంకేం అవసరం లేదు. మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అనేక మంది పుణ్యాత్ములు ఉన్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే ఒకసారి అలా వీధిలో తిరిగితే ఎంతమంది అనాథులుగా తిరుగుతున్నారో, మతి స్థిమితులుగా తిరుగుతున్నారో అర్థం కాదు. అనేక మంది ధనం ఏదో సంస్థలకు ఇచ్చి అక్కడ అన్నదానానికి చేసేసి వాళ్ళు అన్నదానం చేసేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ మన చేతులారా వాళ్ళకి ఇస్తే ఎంత పుణ్యం అనేది ఇంకా మనం ఆనందించదగిన విషయం. అది కూడా పుణ్యమే. అయితే స్వయంగా మన చేతులు ఇచ్చిన దానికి దానం చేయడానికి, ధర్మం చేయడానికి, పవిత్రమైన పనులు చేయడానికి, అంతేకాని పనిగండి పనులు కాదు అని చెప్తుంటే, తేజస్విని గురువుగారు, మాకు చిన్న సందేహం చెప్పమ్మా. పంచ జ్ఞానేంద్రియాలను వాటిని బాహ్య ప్రపంచం నుంచి నిరోధించమన్నారు. అంటే భౌతిక ప్రపంచంలో జీవించకుండా దీన్ని వెనుకకు మరల్చాలి, ఇది ప్రత్యాహారం అన్నారు. మరి ఈ ప్రత్యాహారాన్ని ఎలా సాధన చేయాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? ప్రత్యాహారము అంటే ఆలోచనలని ఆపేసి గమ్మునే ఉండడమా, ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండడమా అని అడిగింది. చూడు తేజస్సుని, నువ్వు ఏది అడిగినా ఎక్కడో ఏ మూలలో దాక్కున్న దాన్ని దాంట్లో బయటికి లాక్కొచ్చే పరిస్థితిలో ఉంటుంది నీ యొక్క జ్ఞానం. పంచ జ్ఞానేంద్రియాలు మొదట కళ్ళు తీసుకున్నాం. ఈ కళ్ళు అనేకం చూస్తూనే ఉంటాయి. దృశ్య ప్రపంచాన్ని పగలు కానీ రాత్రి కానీ నిద్రపోయేటప్పుడు కాకుండా అలా చూస్తున్నప్పుడు అవన్నీ ఆ ప్రతిబింబాలన్నీ లోపలికి వెళ్ళిపోయి మనసులో నిక్షిప్తమైపోతూ ఉంటాయి. కొన్ని మనం తెలియకనే చూస్తుంటాం. అవి అనాలోచితంగా మనం పోతున్నాం, మనకు కనబడుతుంది. దాన్ని అయితే స్ఫురణకు రాదు. మరి ఎవరు స్ఫురణ చేసుకుంటారో దాన్ని? ఇక్కడ ఒక మెమరీ కార్డు ఉంది, పెద్ద మెమరీ కార్డు, అది రికార్డ్ చేసుకుంటుంది. అది కళల్లో మనకు అలాంటి కళల రూపంలో అవి వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క కళ్ళును, చెవులను, మాటలను, నోరుని, కర్మేంద్రియం, అదేవిధంగా శ్వాస, ఇవన్నీ కూడా స్పర్శ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, ఈ ఐదుటిని వెనకకు మరల్చడం అంటే వాటిని కథలు లేకుండా చేయడం అని కాదు. ఏదో నిశ్చలమైన స్థితిలో మనసులో ఉన్న ఆలోచనలు ఆపేసి కూర్చోమని కాదు. అలా చేయడం ఒక రాయో రప్పలాగా ఉన్నట్టే, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకు? నిశ్చల స్థితికి పోవడం అంటే మీ ఆలోచనలు రాకుండా ఆపేయడం, మధుపానీయాలు ఇవన్నీ చేసినా కూడా అవి బాగా ఎక్కువ ఉండేది ఆగిపోతాయి. కానీ అది ధ్యానం కాదు కదా. ఈ ప్రత్యాహారము అనేది ఇది వరకు కూడా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏమంటే, భగవంతుడు చూస్తున్నంతసేపు ఈ కళ్ళు వేరే ఆలోచనలకు పోవు. ఎందుకు? దైవము మనకు సర్వం సమకూర్చినవాడు. ఈ భూమిపైన మానవులకు అవసరమైనటువన్నీ సృష్టించి ఇచ్చుంటే, అటువంటి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఎవరో ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, ఈ భూమి వాళ్ళు ఇచ్చారు, ఈ నాయకుడు ఆ నాయకుడు ఎవరు అనుకుంటాం. ఎవరిచ్చేది ఏముంది? భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం అనుభవిస్తున్నాం. సర్వము దైవమే ఇచ్చాడు అనుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ చెలించదు. ఆత్మ సంబంధము అయినప్పుడు, ఈ ఆత్మ అనుకున్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఆత్మ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, స్త్రీలో ఉన్నది ఆత్మే, పురుషుల్లో ఉన్నది ఆత్మే. సకల జీవరాశుల్లో ఉన్న ఆత్మ స్త్రీలలో, పురుషుల్లో కూడా ఉంటుంది కదా. కనుక స్త్రీని ఏ పురుషుడు చూసినా తనలాగే భావిస్తాడు, కానీ వికారమైనటువంటి కోరికలు రావు. అదేవిధంగా స్త్రీలు కూడా యువకులను, యువకులు ఈ విధంగా ఒకటొక చూసుకున్నప్పుడు వికార ఆలోచనలు రాలేదు అంటే పవిత్ర ఆలోచనలు ఉన్నాయని అర్థం. అంటే ఒక స్త్రీ సమాన వయస్కురాలున్నా, చిన్న వయసున్న ఎవరైనా సరే
మనం చూసినప్పుడు ఒక తల్లిలాగాను, ఒక దైవశక్తి లాగాను రామకృష్ణ పరమహంస వివాహం చేస్తే ఆయనకి ఈ సన్యాసం మీద మోజుపోతుందని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులు వివాహం చేస్తే శారదాదేవి మాతను ఆ తల్లి అలంకరించుకొని పడగదిలోకి వస్తే రామకృష్ణ పరమహంస సాక్షాత్ ఆమె కాళ్ళ మీద పడిపోయి అమ్మా జగన్మాత అని అనేక సూత్రాలు చేశాడు ఆమెని. అంటే ఆయన కాళికా భక్తుడు. ఆయన ఎప్పుడు కాళికా ఆలయాల్లో కలకత్తాలోని కాళికాలయంలో ఉంటాడు. మహాకాళి భక్తుడు. ఆయనకి ఆ యొక్క భార్య రూపంలో కాళికాదేవి కనపడింది. అంటే దీనికి ఏంటి కారణం? ఆయన యొక్క నేత్రాలు, ఆ నేత్రాలు ఏం చేసినాయి? కామపరంగా లేకుండా, మోహపరంగా లేకుండా, అనేక వికార సంస్కారాలు రానికుండా జగదంబను చూపించాడు, జగన్మాతను చూపించాడు, ఆదిశక్తిని చూపించాడు. చూసుకున్నాడు ఆయన, చూసుకొని మురిసిపోయాడు. ఇది జ్ఞానేంద్రియాలను దారి మరల్చడము. ప్రత్యాహారము అంటే మనం అదే పనిగా ఏదో కూర్చొని చేయాల్సిన పని లేదు. మనలో ఒక అభ్యాస సాధన నిరంతరం చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతుంది? ఆ స్థిరమైనటువంటి భావాల లోపల నిక్షిప్తమై అలా చూడగానే మనకు ఏ తల్లిలాగానో ఏ దేవతలాగానో కనబడతారు. అదేవిధంగా సమవయస్కులు ఉంటారు, వాళ్ళు సోదరులు సోదరులాగా. ఇలాంటి భావనలు రావడం దీని దారి మరల్చడం అంటారు. ఇలా దారి మరల్చడమే ప్రత్యాహారము. అంటే మీ భౌతిక ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. మరి మంచిని తీసుకొని చెడుని విడిచిపెట్టాలి అనేది ప్రత్యాహారంలో మొదటి సూత్రం. మంచి అంటే ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడి దగ్గర, గురువుల దగ్గర, జ్ఞానం బోధించే వాళ్ళ దగ్గర, మనకు సాధన ద్వారాన్ని చెప్పించేటటువంటి ఆశ్రమాలను, ఇలాంటి స్థితిలో మనకు దొరుకుతాయి. కానీ మనం ఆశ్రమాలకు పోయి అక్కడ ఇదంతా పోయి అనేక ప్రాంతాల పేదగాల్సిన పని లేదు. ఇప్పుడు మాధ్యమంలో చేసే కనుక అనేక మంది గురువులు చెప్తూ ఉంటారు. మన దృష్టి అలా మరిస్తే వెంటనే మన చెడు ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు బోధన చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క టీవీలలో కానీ, ఈ వీడియోల్లో కానీ అనేక రకం. అయితే ఆ బోధన చేస్తున్నది ఏంటి అని శ్రద్ధగా కాసేపు వింటే ఆలోచనలు వేరే ఎక్కడికి పోవు. దాని మీద ఏకాగ్రత ఏర్పడిందంటే ఏం చెబుతున్నారు, వాళ్ళు చెప్పేది సత్యమా అసత్యమా అని అనుకున్నప్పుడు ఆ సత్య దూరంగా ఉండదు. జ్ఞానులు ఎప్పుడు సత్య దూరంగా చెప్పరు. అదే వేదాంతులు కానీ, వేద వేద్యులు కానీ, అదేవిధంగా సకల శాస్త్ర కోవిదులు కానీ, అవధానులు కానీ, శతావధానులు, సహస్రావధానులు అందరూ కూడా జ్ఞానాన్నే బోధిస్తారు తప్పితే అజ్ఞానం బోధించరు కదా. కాబట్టి జ్ఞానాన్ని మనం వింటూ ఉంటే అజ్ఞానం అనేది మనల్ని వెళ్ళిపోయినట్లే కదా, అవి పూర్తిగా నాశనం అయిపోతుంది కదా. కనుక పంచ జ్ఞానేంద్రియాలను ప్రత్యాహారం అంటే వెనకొక మరలం అని పతాంజలి మహర్షి చెప్పడంలో ఉద్దేశం ఏమంటే, కదలకుండా మెదలకుండా కళ్ళు మూసుకొని ఆలోచనలు రానికుంటా గమ్ రాకూడదు అనుకుంటే అవి విపరీతంగా వచ్చి పడుతూ ఉంటాయి. నువ్వు రావద్దంటే పరిగెత్తుకుంటూ వస్తాయి. దాని అట్లాంటి స్వభావం కలిగింది మనస్సు. మనసు యొక్క స్వభావము నువ్వు రాకూడదు అనుకుంటావు అనుకో, అన్నీ వచ్చేస్తాయి. కోతి రానికుంటా ఒక క్షణం ఉండండి, ఒక పోని అరగంట ఉండండి, కోతి రానికుంటా తల్లో అన్నప్పుడు రోజంతా కోతి వస్తుంది తల్లోకి. ఎందుకు? నువ్వు ఏది రావద్దన్నావు అది చేస్తుంది ఆ పని. మనసు పనేమి నీకు వ్యతిరేకంగా చేయడమే పని, అంటే బుద్ధికి వ్యతిరేకంగా చేయడమే పని. కనుక మనం ఆలోచనలు పెంచుకోవాలి, ఆదర్శంగా రూపుదిద్దుకోవాలి, విశాలంగా వెళ్ళిపోవాలి. భావాలు విశాలంగా వెళ్ళిపోయినప్పుడు పరమాత్మ యొక్క ఆనందం భక్తి అయినా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, ఇంకా ఏ యోగమైనా కావచ్చు, ఆనందమైనటువంటి ఆ తేజో పురుషుని దివ్యస్వరూపము, ఆ మాతృమూర్తి అయినటువంటి మహాకాళి కానీ, లక్ష్మి, సరస్వతి, పార్వతి, త్రిమూర్తులు, త్రిమాతలు ఎవరిని మనం మనసులో తెచ్చుకున్న ఆ తల్లిదండ్రుల భావన మనలో నిలిచిపోయిందంటే పరిచేవి మనలోకి. వ్యామోహమే బాధలకు మూలం. మొట్టమొదట కోరికలే దుఃఖానికి మూల కారణం అని బుద్ధ భగవానుడు చెప్పారు. అంటే కోరికలు అంటే ఏంది? కోరికలు లేకుండా జీవించలేము. కానీ విపరీతమైన కోరికలు రాకూడదు, వికారమైన కోరికలు రాకూడదు, వింతైన కోరికలు రాకూడదు. ధర్మాన్ని అనుసరించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి, సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉందో దాన్ని ఆచరించుకొని మన భారతీయులు ఆచరిస్తూ ఉంటే ఇంకా అంతకంటే ఆనందం కట్టు. చల్లని కనుచూపులు ఇలా కాసేపు మా మానవుల మీద కురిపించి స్వామి. మానవులందరూ అజ్ఞానంలోనూ, కొంతమంది ఏదేదో అనేక విషయాల్లో వెళ్ళిపోయి
భక్తిని మర్చిపోయి చేయరాని పనులు చేస్తున్నారు, చేయకూడని కర్మలు చేస్తున్నారు. వాళ్ళ కర్మలను తొలగించాయి ఆ స్వామి. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం.